42% బీసీ రిజర్వేషన్ బిల్లు మంజూరుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఖమ్మం జిల్లాలో కవిత పర్యటించారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ మరణం బీఆర్ఎస్ పార్టీకి జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రైతులకు రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ కొంతమంది రైతులు మాత్రం నిధులు అందలేదని ఆవేదన చెందుతున్నారని కవిత చెప్పారు. సభ్యులు గౌరవనీయులు మదన్లాల్ గారు మరణం అనేటటువంటిది ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. వారి కుటుంబంలో అనుకోకుండా కరెక్ట్గా 2 నెలల ముందు ఇంకొక విషాద ఘటన కూడా జరిగింది. తర్వాత వీరు మరణించడం, ముందుగా మదన్లాల్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలని చెప్పి, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వైరా నియోజకవర్గం నుండి వచ్చినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి అన్న లేకపోవడం మాకు నియోజకవర్గంలో పెద్ద లోటు అని చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ధైర్యం ఇస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో తప్పకుండా మళ్ళీ మనం గులాబీ దళాన్ని, గులాబీ జెండాను బలంగా కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ